లాస్ట్ క్లాస్ లో మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. దాంట్లో కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి కలర్స్. ఈ టాపిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మొన్న లాస్ట్ క్లాస్ లో ఐరన్ +2 స్టేట్ చెప్పుకున్నాం. మనం ఇప్పుడు Fe+3 చూసుకుంటే మనకి ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 26, దాని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d6. ఇప్పుడు ప్రెసెంట్ Fe+3 చూసుకున్నాం. మనం Fe+3 తీసుకుంటే +3 స్టేట్ అంటే మనకి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. 3 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఏమో s ఆర్బిటాల్స్ నుంచి, 1 ఎలక్ట్రాన్ d ఆర్బిటాల్ నుంచి ఏమవుతుందంటే ఎలిమినేట్ అవుతుంది మనకి. ఆర్గాన్ 4s0 3d5. కాబట్టి దీని ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ వేసుకుంటే డీలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఏం చేయగలదంటే కలర్ ని ఎగ్జిబిట్ చేయగలదు, రంగుని ప్రదర్శించగలదు. Fe+3 ఏ కలర్ లో ఉంటుందంటే మనకి ఎల్లో కలర్ లో లభిస్తుంది. Fe+3 వచ్చేసి ఎల్లో కలర్. అలాగే కోబాల్ట్ +3. కోబాల్ట్ అటామిక్ నెంబర్ వచ్చేసి 27, దాని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d7. కోబాల్ట్ +3 స్టేట్ కాబట్టి +3 స్టేట్ లో ఏమవుతుందంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్, డిలో 1 ఎలక్ట్రాన్. కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s0 3d6. దీంట్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి కోబాల్ట్ +3 పింక్ కలర్, కోబాల్ట్ +3 వచ్చేసి మనకి పింక్ కలర్. ఈ విధంగా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చేయగలరంటే కలర్స్ ని ఎగ్జిబిట్ చేయగలరు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడికి 2 క్యారెక్టరిస్టిక్స్ అయినాయి మనకి. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే మనకి థర్డ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. Formation of complex compounds. సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచడం. సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచడం. ఓకే, దీంట్లో చూసుకుంటే డి బ్లాక్ మూలకాలు అంటే మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఫామ్ చేయగలరు. దీంట్లో చూసుకుంటే మెటల్ అయాన్, డి బ్లాక్ ఎలిమెంట్. మెటల్ అయాన్ is bonded with negative ions or neutral ions to form complexes. This type of compounds is known as complex compounds. Metal ions is bonded with negative ions or neutral ions to form a complexes. ఇక్కడ తీసుకుంటే మనకి లోహ అయాన్ అనేది రుణావేశయంతో గాని ధనావేశయంతో గాని సంశ్లిష్టాలను ఏర్పరుస్తుంది. ఆ ఏర్పరిచే సమ్మేళనాలను ఏమంటాం అంటే సంశ్లిష్ట సమ్మేళనాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి FeCN 6 times 3-, అలాగే CuNH3 4 times, అలాగే PtCl4 2-. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్. దీంట్లో చూసుకుంటే మనకి Fe, ఈ ఎగ్జాంపుల్ Fe అనేది ఏంటంటే మెటల్ అయాన్. దీంట్లో కాపర్ మెటల్ అయాన్, ప్లాటినం మెటల్ అయాన్, ఇవి 3 కూడా అంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ తర్వాత చూసుకుంటే ఇది సైనైడ్ అయాన్, ఇది నెగిటివ్ అయాన్, ఇది న్యూట్రల్ అయాన్, ఇది నెగిటివ్ అయాన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి Fe
Cu, Pt ఇవన్నీ మూడు కూడా ఏంటంటే మన లోహయాలు. ఇక్కడ Cn మైనస్ అనేది రుణావేశ అయాను, NH3 అనేది తటస్థ అయాను, Cl అనేది ఏంటంటే రుణావేశ అయాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెటల్ అయాన్కి నెగిటివ్ అయాన్, మెటల్ అయాన్కి న్యూట్రల్ అయాన్కి ఏంటంటే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేసి మనకి కాంప్లెక్సెస్ ఫార్మ్ చేస్తుంది. ఈ కాంపౌండ్స్ ఏమంటున్నాం మనం కాంప్లెక్సెస్ కాంపౌండ్స్. ఎందువల్ల మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయి? దానికి గల త్రీ రీజన్స్ వల్ల ఏం చేస్తాయంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఈస్ స్మాల్ సైజ్, చిన్న సైజుని కలిగి ఉంటాయి డి బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ హై అయానిక్ చార్జ్. సెకండ్ వన్ వచ్చేసి హై అయానిక్ చార్జ్, అధిక అయానిక విద్యుదావేశం కలిగి ఉంటుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకి అవైలబిలిటీ ఆఫ్ d orbitals for bond formation. అంటే d orbitals ఖాళీ d ఆర్బిటాల్ ఉంటాయి. బంధాలను ఏర్పరచడానికి మనకి ఖాళీ d ఆర్బిటాల్ అందుబాటులో ఉంటాయి. ఈ మూడు రీజన్స్ వల్ల ఏంటంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తాయి. మళ్ళీ ఒకసారి చూసుకుంటే మనకి ఫస్ట్ రీజన్ వచ్చేసి స్మాల్ సైజ్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటికీ స్మాల్ సైజ్ ఉంటుంది. నెక్స్ట్ హై అయానిక్ చార్జ్, దీని యొక్క అయానిక్ చార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఫర్ బాండ్ ఫార్మేషన్. అంటే బంధాలను ఏర్పరచడానికి మనకి డి ఆర్బిటాల్ ఏముంటాయంటే అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్ గా ఏంటంటే మనకి థర్డ్ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుంటే మనకి ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. అయస్కాంత ధర్మం. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే ఎగ్జిబిట్ చేస్తాయి. డి బ్లాక్ ఎలిమెంట్ అయస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. మనకి అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఒక సబ్స్టెన్స్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మనకి టూ టైప్ ఆఫ్ రియాక్షన్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి రిపల్, సెకండ్ వన్ వచ్చేసి అట్రాక్షన్. అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఆ సబ్స్టెన్స్ అయితే రిపల్ అవ్వడం జరుగుతుంది లేదా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. రిపల్ అయితే ఆ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమంటాం అంటే డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అలా కాదు, అట్రాక్ట్ అయితే ఆ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏం చేస్తారంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. దీంట్లోనే అనదర్ టైప్ ఉంది, అదే ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి స్ట్రాంగ్ అట్రాక్షన్, అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో స్ట్రాంగ్ అట్రాక్ట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమంటామంటే ఫెర్రోమాగ్నెటిక్ అంటాం. అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిపెల్ చేస్తే డయామాగ్నెటిక్ అంటాం. అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అట్రాక్ట్ చేసి దాన్ని ఏమంటామంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం. ఇప్పుడు మన తెలుగులో చూసుకుంటే మనకి అయస్కాంత ధర్మాలు చూసుకుంటే అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోన్ చేసినప్పుడు పదార్థాలు రెండు రకాలుగా బిహేవ్ చేయడం జరుగుతుంది, ప్రదర్శించడం జరుగుతుంది. దాంట్లో ఒకటి అంటే వ్యతిరేకించడం, వికర్షణ. అంటే విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏం చేస్తుందంటే వికర్షించడం జరుగుతుంది అయస్కాంత క్షేత్రాన్ని, లేదంటే ఆకర్షణ. అంటే అయస్కాంత క్షేత్ర ప్రభావంతో వికర్షించడం కానీ లేదా ఆకర్షించడం అనే రెండు సందర్భాలు అనేవి చోటు చేసుకుంటాయి దీంట్లో. ఫస్ట్ సందర్భంలో వికర్షించుకోగలిగితే ఆ పదార్థాలను ఏమంటాం అంటే డయా అయస్కాంత పదార్థాలు అంటాం. అలా కాదు, ఆకర్షించుకుంటే దాన్ని పారా అయస్కాంత పదార్థాలు అంటాం.
బలంగా ఆకర్షిస్తే అటువంటి పదార్థాలను ఏమంటామంటే ఫెర్రో అయస్కాంత పదార్థాలు. కాబట్టి మనం మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ 3 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాం. మనం మెయిన్లీ 2 టైప్స్. థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ దాంట్లో స్పెషల్ టైప్. ఫస్ట్ టైప్ వచ్చేసి రిపల్షన్ వికర్షించుకుంటే టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమంటాం డయామాగ్నెటిక్ అంటాం. అట్రాక్ట్ చేసుకుంటే టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ని పారామాగ్నెటిక్ అంటాం. స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటాం అంటే ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఓకే, డీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎందుకు ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని చూపిస్తాయి, దానికి గల రీజన్, ఏవి మాత్రమే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని చూపిస్తాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి దీంట్లో డీ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, కలర్స్ లో చెప్పుకున్నట్టే అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్. డీ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఉంటే అవి పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కింద బిహేవ్ చేస్తాయి. అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఉంటే అవి పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఉంటే డి ఎలక్ట్రాన్స్ లేకపోతే ఆ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కింద బిహేవ్ చేస్తాయి. ఓకే, మన డీ బ్లాక్ మూలకాలు తీసుకున్నప్పుడు మనకి డీ బ్లాక్ మూలకాల్లో దేనిలో అయితే మాత్రం మనకి జత కూడని డి ఎలక్ట్రాన్లు ఉంటాయో అటువంటి సమ్మేళనాలు లేదా అటువంటి మూలకాలు పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలా కాకుండా పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ అంటే జత కూడిన డి ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉన్నా లేకపోతే డి ఎలక్ట్రాన్స్ ని కలిగి లేకపోయినా అవి డయాయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఒక సబ్స్టెన్స్ పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ దాని మ్యాగ్నెటిక్ మూమెంటం లో మనం మెన్షన్ చేయడం జరుగుతుందండి. అట్రాక్షన్ నేచర్ ఏం చేస్తామంటే మ్యాగ్నెటిక్ మూమెంటం లో క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ మూమెంటం దీన్ని మ్యూ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ మూమెంటం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2. అయస్కాంత భ్రామకం అయస్కాంత భ్రామకాన్ని మ్యూ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2 వేర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఈ ఫార్ములాని ఏమంటాం మనం స్పిన్ ఓన్లీ ఫార్ములా. అంటే భ్రమణ ఆధారిత ఫార్ములా. ఇక్కడ n అనేది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ జత కూడని డి ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంటం ని ఒక డి బ్లాక్ ఎలిమెంట్ ఇచ్చినప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్ కి మనం మ్యాగ్నెటిక్ మూమెంటం ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి అటామిక్ నెంబర్ 25 అటామిక్ నెంబర్ 25 ఇచ్చాడు. 25 ఎలిమెంట్ యొక్క మనకి మ్యాగ్నెటిక్ మూమెంటం ని క్యాలిక్యులేట్ చేయాలి. అటామిక్ నెంబర్ 25 అనే ఎలిమెంట్ ఏంటి మనకి మ్యాంగనీస్. అటామిక్ నెంబర్ 25 ఏంటి మనకి మ్యాంగనీస్. దాని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గా 4s2 3d5. దీని కాన్ఫిగరేషన్ వేసుకుంటే మనకి s లో 2 ఎలక్ట్రాన్స్, d లో మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది. d లో వచ్చేసి మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ n వాల్యూ వచ్చేసి 5. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2. ఇక్కడ n వాల్యూ మనం 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 ఇంటూ 5+2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5+2 7 which is equal to root 35 which is equal to 5.5
92. దీనికి యూనిట్స్ వచ్చేసి బిఎం, బోర్ మ్యాగ్నెటాన్. మ్యాగ్నెటిక్ మొమెంటం కి యూనిట్స్ వచ్చేసి మనకి బోర్ మ్యాగ్నెటాన్ లో మనం రిప్రజెంట్ చేస్తాం, దాన్ని బిఎం తో డినోట్ చేస్తాం. కాబట్టి అటామిక్ నెంబర్ 25 ఉన్న దానికి మనకి మ్యాగ్నెటిక్ మొమెంటం ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే సబ్స్టిట్యూట్ చేసి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ వాల్యూ తీసుకుంటే మనకి దీంట్లో జత కూడా డి ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి, కాబట్టి ఎన్ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. ఈ 5 వాల్యూని ఏం చేస్తాం మనం ఈ స్పిన్ ఓన్లీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. బ్రహ్మనాదిత ఫార్ములాలో ఏం చేస్తాం అంటే ప్రతిక్షేపిస్తాం. న్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 2. n వాల్యూ ఏంటంటే 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 ఇంటూ 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 7 రూట్ 35 వస్తుంది. నేను క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 5.92 బోర్ మ్యాగ్నెటాన్ వస్తుంది. ఇది మనకి Mn25 అటామిక్ నెంబర్ 25 ఉన్న ఎలిమెంట్ కి అయస్కాంత భ్రామకం క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి Fe+2. Fe+2 కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాగ్నెటిక్ మొమెంటం ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ తీసుకుంటే Fe అటామిక్ నెంబర్ వచ్చేసి 26, కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d6. ఇక్కడ ఐరన్ +2 స్టేట్ లో ఉంది, కాబట్టి +2 అంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అవ్వాలి, 2 ఎలక్ట్రాన్ ని కోల్పోవాలి. దేంట్లో కోల్పోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ లోనే కోల్పోతుంది. కోల్పోయినప్పుడు ఆర్గాన్ 4s0 3d6 ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ వేసుకుంటే ఎస్ లో ఎలక్ట్రాన్స్ ఉండవు, డిలో వచ్చేసి మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్ ని ఈ విధంగా ఫిల్ చేస్తాం ఉన్స్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి 1 2 3 4 అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఎన్ వాల్యూ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు 4. ఎన్ వాల్యూ వచ్చేసి 4. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 4 ప్లస్ 2 4 ఇంటూ 6 is equal to square root of 24. దీని వాల్యూ వచ్చేసి 4.9 బిఎం. నియర్లీ మనకి 4.9 బిఎం వస్తుంది. అంటే నియర్లీ ఏంటంటే ఇక్కడ 24 25 తీసుకుంటే నియర్ వాల్యూ 5 5 25, కాబట్టి 25 వస్తుంది. 25 తీసుకుంటే 5 వస్తుంది. ఇక్కడ 24 ఉంది కాబట్టి దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి నియర్లీ ఎంత వస్తుంది అంటే 4.9 బిఎం వస్తుంది. ఇంకా లాస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి Sc3+. ఇవన్నీ కూడా మనకు వరకు చెప్పుకున్నవన్నీ కూడా పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాటికి మనం స్పిన్ ఓన్లీ ఫార్ములాని యూజ్ చేసుకుని మ్యాగ్నెటిక్ మొమెంటం అయస్కాంత భ్రామకం క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కి స్కాండియం +3 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ అనేది ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డయామాగ్నెటిక్ అయితే మనం మ్యాగ్నెటిక్ మొమెంటం ని క్యాలిక్యులేట్ చేయాలని నెసెసిటీ ఉండదు. ఇది పారామాగ్నెటిక్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి స్కాండియం +3 తీసుకున్నాం. Sc అటామిక్ నెంబర్ వచ్చేసి 21, దాని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d1. మనకి Sc +3 స్టేట్ లో ఉంది కాబట్టి స్కాండియం +3 ఆర్గాన్ 4s0 3d0. అసలు డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్సే లేవు కాబట్టి Sc3+ అనేది అంటే డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ డయాయస్కాంత పదార్థం Sc3+ అనేది. ఇంకా లాస్ట్ ఇంకొకటి తీసుకుంటే క్రోమియం +3 Cr+3 ఫైండ్ అవుట్ చేద్దాం.
క్రోమియం అటామిక్ నెంబర్ వచ్చేసి 24. క్రోమియం కి కాన్ఫిగరేషన్ స్పెషల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆర్గాన్ 4s1 3d5. యాక్చువల్గా క్రోమియం అటామిక్ నెంబర్ 24 కాబట్టి ఆర్గాన్ 4s2 3d4 ఉండాలి, కానీ ఇది స్పెషల్ కేసు డి బ్లాక్ ఎలిమెంట్స్ లో. ఇక్కడ తీసుకుంటే క్రోమియం అటామిక్ నెంబర్, ఓకే, క్రోమియం ఏ స్టేట్ లో ఉంటుంది మనకి +3 స్టేట్ లో ఉంటుంది. +3 స్టేట్ లో ఉండడం అంటే అది ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. 3 ఎలక్ట్రాన్స్ అంటే S లో ఉండే 1 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, D లో 2 ఎలక్ట్రాన్స్. ఫైనల్ గా దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s0 3d3 4s0 3d3. ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ ఇస్తే S లో ఏ ఎలక్ట్రాన్స్ ఉందో D లో మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ n వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే n is equal to 3. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే mu is equal to square root of n into n plus 2, which is equal to square root of 3 into 3 plus 2, square root of 3 into 5, root 15, nearly 3.87 and B 3.87 నియర్లీ వాల్యూ వస్తుంది అన్నమాట. ఇది క్రోమియం. క్రోమియం +3 కూడా ఏ సబ్స్టెన్స్ అంటే మనకి పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే ఒక ఆటమ్ గానీ ఒక అయాన్ గానీ డయామాగ్నెటిక్ పారామాగ్నెటిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌంట్ చేసుకోవాల్సింది అంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. జతకూడని డి ఎలక్ట్రాన్స్ ఏంటో కనుక్కుంటే, జతకూడని డి ఎలక్ట్రాన్స్ ఉంటే అది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్, లేకపోతే డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇది ఓవరాల్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు ఇంట్లో ట్రై చేయండి. Fe+2 Mn+2 Cu+Zn+2 ఈ 4 నోట్ చేసుకోండి. 4కి సంబంధించి మ్యాగ్నెటిక్ మూమెంట్ అవన్నీ మీరు ఇంటికాడ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇది ఓవరాల్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గురించి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్